నమో వెంకటేశాయ. మిమ్మల్ని ఎంతగానో అలరిస్తున్న శుభోదయం కార్యక్రమం మన నిత్య జీవన విధానంలో ఏ విధంగా నడుచుకోవాలో ఎంతో మంది ఋషులు మనకు తెలియజేశారు. వాటిలో కొన్నింటిని ఈ రోజు ఋషివాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. భక్త ఏకాంతినో ముక్షా అంటాడు మహానుభావుడు కృష్ణ పరమాత్మ. భక్తిలో ఏకాంతిక భక్తులు గొప్పవారు అని. అంటే భక్తులు అనేక రకాలు ఉంటూ ఉంటాయి. కోరికల కోసం కోరేవారు, పాపాల నుంచి బయటపడాలనుకునే వాళ్ళు, జిజ్ఞాసులైన వాళ్ళు, రకరకాలు. కానీ ఏకాంత భక్తులు ముఖ్యమైన వాళ్ళు, గొప్పవారు అన్నాడు పరమాత్మ. అంటే భక్తుల్లో ఏకాంతిక భక్తులు ఎవరు అని ఆలోచిస్తే యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచ మయి పశ్యతి. ఇది కూడా స్వామి గొప్ప యోగి గురించి ఇచ్చిన నిర్వచనం. వాళ్ళనే ఏకాంతిక భక్తులు అనవచ్చు. యోమాం పశ్యతి సర్వత్ర, అన్నిటా నన్ను చూసేవారు, నాలో అన్నింటినీ చూసేవారు ఎవరో వారే గొప్ప భక్తులు అన్నారు. ఇది చాలా అద్భుతమైన భావం. ఎందుకంటే నారాయణుడు పరమాత్మ, ఆయనలోనే అన్నీ ఉన్నాయని తెలుసుకోవాలి, ఆయనే అన్నిట్లోనూ ఉన్నాడని తెలుసుకోవాలి. అయితే నారాయణుడు అంటే ఎవరు ఇది గ్రహించగలిగితే నారాయణ పరోజ్యోతి రాత్మా నారాయణ పరహ అని ప్రసిద్ధి చెందిన వేదమంత్రం అందరూ అంటూ ఉంటారు. నారాయణుడే పరంజ్యోతి, ఆ పరంజ్యోతి నారాయణుడు నాలో ఆత్మగా ఉన్నాడు అని. స్వామి కూడా గీతలో అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అన్నాడు. ప్రతివారు హృదయంలో ఆత్మగా ఉన్నవాడు నేనే అని. కానీ విష్ణు భక్తి అంటే అర్థం ఏమిటి? అందరి హృదయంలో ఆత్మగా ఉన్న నారాయణ యందు దృష్టి నిలిపి ఉండుట. వాడి ఏకాంతిక భక్తి అంటే రకరకాల శరీరాలు, రకరకాల ప్రపంచాలు చూస్తున్నా అందరి హృదయంలో ఆత్మరూపంగా ఉన్న నారాయణ యందు వాడు దృష్టి పెడతాడు. అంతేగాని ఆ నారాయణుడు ఏ ఏ దేహాల్లో ఉన్నాడో ఆ దేహాలు, వాటి వల్ల కలిగే సుఖదుఖాలు, వీటిపై దృష్టి పెట్టాడు. ఎందుకంటే నారాయణ స్వరూపం ఏమిటి? చైతన్యం. అది జ్యోతిస్వరూపం, అవినాశి, సర్వవ్యాపకం, నిత్యం, సత్యం, జ్ఞానరూపం, ఆనందం. ఇది నారాయణ తత్వం. ఇది అర్థం చేసుకోవాలి. నారాయణ అంటే ఒకానొక లోకంలో ఉన్న ఒక దేవుడు, అక్కడి నుంచి మహిమతో లోకాన్ని నడుపుతుంటాడు అనే దృష్టి ఆరంభ దశలో ఉంటుంది. కానీ శాస్త్రం చెప్తున్న మాట చూస్తూ ఉంటే నారాయణుడు పరంజ్యోతి, నారాయణుడు చైతన్య రూపుడు, ఆయన అవినాశి, సర్వవ్యాపకుడు, ఆయనే అందరిలో ఆత్మగా ఉన్నాడు. ఆయన వల్లనే సర్వేంద్రియములు కదులుతూ ఉన్నాయి, నావే కాదు అందరివీను అని తెలిస్తే నారాయణుడు కానిదేమండి. అది గ్రహించగలిగితే అదే నిజమైన భక్తి. ఇదే సర్వమున్నతని దివ్య కళామయమంచు విష్ణునందుల్లము చేర్చి తారడవి నుండిటి మేలు నిశాచరగ్రణి అని ప్రహ్లాదుడు హిరణ్యకశిపునితో చెప్పినటువంటి మాటల్లో మనకు కనబడుతున్నది. ఇక్కడ ఏకాంత భక్తి అంటే ఇది ఏకభక్తి. ఉన్నది మొత్తం నారాయణుడే, అన్యము అంతా కూడా మిథ్యయే. కనుక ఏది ఉన్నదో దాని యందు దృష్టి పెట్టాలి. అది ఏకం, ఉన్నది ఒకటే కదా, ఆ ఒక్కదాని యందు దృష్టి పెట్టుట. ఏకో నారాయణ అన్నట్టు ఆ ఒక్కడైన నారాయణ యందు దృష్టి నిలిపినట్లయితే సర్వం విష్ణుమయమనే భావన ఏర్పడుతుంది. అటువంటి భక్తి ఏదుందో అది భక్తి యోగంలో గొప్ప యోగం అనిపించుకుంటుంది. అందుకే మాంచయోగ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీతత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే అంటున్నాడు భగవద్గీతలో పరమాత్మ. ఈ భక్తికి అవ్యభిచారిణి భక్తి అనే పేరు. అంటే సర్వం పరమాత్మ అయినప్పుడు మరొకటి లేదు, ఉన్నది ఆయనే. అందుకే మనస్సు మరొక దాని వైపు వెళ్ళదు. అన్నిటి యందు భగవంతుడిని చూడడం, భగవంతుల్లోనే అన్నిటినీ చూడడం అనేటువంటి ఏకభక్తి సిద్ధిస్తుంది. అదే అనన్య భక్తి అనిపించుకుంటుంది. అంటే భగవంతుడు తప్ప అన్యమును చూడని భక్తి ఏదో అది అనన్య భక్తి. దీన్ని కొంతమంది ఏమని చెప్తారంటే, నేను ఫలానా భగవంతుడిని సేవిస్తున్నాను కనుక మిగిలిన దేవుళ్ళని పూజించను, వాళ్ళెవరూ దేవుళ్ళు కారు. ఇది కాదు కృష్ణ పరమాత్మ చెప్పింది. అనన్య భక్తి అంటే భగవంతుడు తప్ప అన్య వస్తువు ఒకటి లేదు, ఉన్నదంతా భగవంతుడే అనే ఎరుకే నిజమైన అనన్య భక్తి. ఆఖరికి అన్నీ భగవంతుడిని తెలుసుకుంటున్న నా లోపల చైతన్యం కూడా భగవంతుడే. ఇది గ్రహించితే మన అహంకారం సంపూర్ణంగా కరిగిపోతుంది. అలాంటి అనన్య భక్తితో ఎవరు నిరంతరం పరమాత్మ యందే దృష్టి నిలిపి ఉంటారో వారు చేసే ఉపాసన పేరు పర్యుపాసన. అంతేగాని గురువు ద్వారా మాకు మంత్రం పుచ్చుకునే మంత్రాన్ని జపం చేస్తూ ఒక విగ్రహాన్నో యంత్రాన్నో పూజిస్తూ ఉంటే అది మామూలు ఉపాసన అనిపించుకుంటుంది. కానీ సర్వత్రా భగవద్ అనుభూతిని పొందుతూ భగవంతుని యందు ఎక్కడైనా ఎప్పుడైనా ఎలాగైనా ఆయన యందే చిత్తాన్ని నిలిపినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో తత్వము తెలిసి అటువంటి వాడు చేసేది పర్యుపాసన అనిపించుకుంటుంది. వాడిది అనన్య చింతన, పర్యుపాసన. ఈ రెండూ ఉన్నాయి గనక వాడికి మరొక బిరుదు ఇచ్చాడు స్వామి, నిత్యాభియుక్తానాం. వాడి నిత్య అభియుక్తుడు. అభియుక్తుడు అంటే సంపూర్ణముగా కలిసి ఉన్నవాడు.
ఎవరితో? పరమాత్మతో కలిసి ఉన్నవాడు. అటువంటి వాడికి యోగక్షేమం నేనే చూసుకుంటానన్నాడు. అంటే అర్థం ఏంటి? వాడికి కావలసిన మోక్షాన్ని నేను ఇస్తాను అని దీని యొక్క అర్థం. కానీ మోక్షప్రాప్తికి ఉపాయం ఏకాంత భక్తి. సర్వత్రా వ్యాపించి ఉన్న పరమాత్మ యందే దృష్టి నిలుపుట, ఆ పరమాత్మ తప్ప మరి ఒకటి లేదనేటువంటి దృఢమైన ప్రజ్ఞ కలిగి ఉండుట. ఆ పరమాత్మని ఒకడు విష్ణు రూపంలో అనొచ్చు, మరొకడు శివరూపంలో అనొచ్చు. కానీ పరమాత్మ లక్షణం ఏంటో తెలియాలి. పరమాత్మ సర్వజీవులకు ఆత్మ అయినవాడు, సచ్చిదానంద రూపుడు, శాశ్వతుడు, సర్వశక్తిమంతుడు అని ఆయన యందు దృష్టి నిలిపి ప్రేమగా ఆరాధిస్తూ నిలిచిపోతే అది ఏకాంత భక్తి. అటువంటి ఏకాంత భక్తి నిమ్మని పరమాత్మని ప్రార్థిస్తూ స్వస్తి. సకల శుభాలను కలిగించే అభయప్రదాయిని దుర్గాదేవి. ఈ ఉదయం దుర్గా కవచ స్తోత్రాన్ని తిలకిద్దాం. దుర్గాదేవి కరుణను పొందుదాం. శృణుదేవి ప్రవక్ష్యామి కవచం సర్వసిద్ధిదం పఠిత్వా పాఠయిత్వా చ నరో ముచ్చేత సంకట. శృణుదేవి ప్రవక్ష్యామి కవచం సర్వసిద్ధిదం పఠిత్వా పాఠయిత్వా చ నరో ముచ్చేత సంకట. కవచం దేవి దుర్గా మంత్రం చ యో జపేత్ నాప్నోతి ఫలం తస్య పరం చ నరకం వ్రజేత్. అజ్ఞాత్వా కవచం దేవి దుర్గా మంత్రం చ యో జపేత్ నాప్నోతి ఫలం తస్య పరం చ నరకం వ్రజేత్. లలాటే శూలధారిణి చక్షుషీ కేచరీ పాతు కర్ణౌ చత్వరవాసిని. ఉమాదేవి శిరః పాతు లలాటే శూలధారిణి చక్షుషీ కేచరీ పాతు కర్ణౌ చత్వరవాసిని. పాతు వదనం సత్వధారిణి జిహ్వాం చ చండికా దేవి గ్రీవాం సౌభద్రికా తథా. సుగంధానాసికే పాతు వదనం సత్వధారిణి జిహ్వాం చ చండికా దేవి గ్రీవాం సౌభద్రికా తథా. అశోకవాసిని చేతో ద్వౌ బాహు వజ్రధారిణి హృదయం లలితాదేవి ఉదరం సింహవాహిని. అశోకవాసిని చేతో ద్వౌ బాహు వజ్రధారిణి హృదయం లలితాదేవి ఉదరం సింహవాహిని. వింధ్యవాసిని మహాబలా చ జంఘే ద్వే పాదౌ భూతలవాసిని కటిం భగవతీ దేవి ద్వావూరు వింధ్యవాసిని
विन्ध्यवासिनि महाबला च जङ्घे द्वेपादौ भूतलवासिनि स्थितासि देवी त्वं त्रैलोक्ये रक्षणात्मिका रक्ष मां सर्वगात्रेषु दुर्गे देवी नमोऽस्तुते एवं स्थितासि देवी त्वं त्रैलोक्ये रक्षणात्मिका रक्ष मां सर्वगात्रेषु दुर्गे देवी नमोऽस्तुते పరమ పవిత్రమైన కార్తీక మాస వైభవాన్ని కొంత తెలుసుకుందాం. గోగ్రాసః కార్తికే మాసి విశేషాద్ యైస్తు దీయతే తస్య పుణ్యఫలం వక్తుం న శక్నోతి పితామహః. కార్తీక మాసంలో మనం ఆచరించేటువంటి మహనీయమైనటువంటి పుణ్యకృత్యాల్లో ఒకటి గోసేవనం అనేటువంటిది. ఆవుని సేవించడం అనేటువంటిది సమస్త భారతీయ ధర్మాలలో ఎంతో శ్రేష్టాతి శ్రేష్టమైనటువంటి విషయం. ఈ గోసేవనం అనేటువంటిది సమస్త దేవతా సేవనమే. ఎందుకంటే గోవు యొక్క శరీరంలో ఆ కురములు కాలిగిట్టల దగ్గర నుంచి ముఖం వరకు సమస్త శరీరంలో సమస్త దేవతలు 33 కోట్ల మంది దేవతలు కూడా గోవు యొక్క శరీరాన్ని ఆశ్రయించుంటారట. ఇంతమందిని మనం ఒక్కచోట పూజించాలి అంటే గోవుని పూజిస్తే సరిపోతుంది. అందున గోవుని సేవించేటువంటి సమయంలో పూజ ఎంత ముఖ్యమో గోవుకి ఆహారాన్ని భుజింపజేయడం కూడా అంత ముఖ్యం. అందుకని కార్తీక మాసంలో ప్రాతకాలం నుంచి మొదలుపెట్టి రాత్రి వరకు కూడా ఆ గోవు తిరిగి నిదురకి ఉపక్రమించే వరకు కూడా ఎవరైతే గ్రాస సమర్పణం చేస్తారో అంటే ఆ గోవుకి సంబంధించినటువంటి ఆహారాన్ని సమర్పిస్తారో వారు పొందేటువంటి పుణ్యం ఎంత అని కనుక మనం ఆలోచించినట్లయితే ఇంత అని చెప్పడానికి సమస్త దేవతా పితామహుడైనటువంటి బ్రహ్మకు కూడా సాధ్యం కాదుట. అందుకని అంత ప్రశస్తమైనటువంటి విషయం గోసేవనం అనేటువంటిది. అందుచేతనే మనకు కేవలం యద్యద్ ఆచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురితే లోకస్తదను వర్తతే అని గీతలో చెప్పబడినటువంటి విషయం. శ్రేష్ఠులైనటువంటి వారు ఏ విషయాన్ని ఆచరిస్తారు లోకమంతా ఆ విషయాన్ని ఆచరిస్తూ ఉంటుందిట. అందుకనే శ్రేష్ఠులందరూ కూడా సర్వశ్రేష్ఠులైనటువంటి మహానుభావులందరూ కూడా మనకి ఉదాహరణంగా నిలబడుతూ ఉంటారు. వారిలో చెప్పదగినటువంటి సర్వోత్కృష్టమైనటువంటి శ్రేష్ఠాతి శ్రేష్టమైన మహాపురుషుడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన కూడా తాను స్వయంగా గోవుల్ని సేవించి యావత్ భరతజాతే కాదు సమస్త మానవ ప్రపంచం కూడా గోసేవనం చేయాలి అనేటువంటి విషయాన్ని ఉద్బోధించారు. కనుక మనం ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని ప్రతినిత్యం కార్తీక మాసంలో విశేషించి ఈ ప్రాతకాల వేళ గోవులకు కావలసినటువంటి ఆహారాన్ని సమకూర్చడం అనేటువంటిది ఒక విధిగా మనం పెట్టుకోవాలన్నమాట. ఇది కార్తీక మాసంలో మనం తెలుసుకోదగినటువంటి విషయాల్లో ఒకటి. ఈరోజు తిథి వార నక్షత్రాల విషయాలను తెలుసుకుందాం. ఈరోజు నవంబర్ 10వ తేదీ చాంద్రమాన హేమలంబినామ సంవత్సర దక్షిణాయన శరదృతువులో కార్తీక మాసంలో కృష్ణపక్షంలో సప్తమీ తిథి పుష్యమీ నక్షత్రం శుక్రవారం. ఇక్కడ కొన్ని విశేషాలున్నాయి. తిథి సప్తమి కనుక సూర్యప్రియమైనటువంటి రోజు ఇది. కనుక కార్తీక మాసంలో సూర్యోపాసనం జలస్థానాల్లో స్నానం చేసేటువంటి వేళ సూర్యునికి ప్రాతకాలంలో సూర్యోదయ సమయంలో కనుక అర్ఘ్యం ఇచ్చినట్లయితే అది చాలా శ్రేష్టమైనటువంటి విషయం. ఇది ఒకటి. అదేవిధంగా పుష్యమీ నక్షత్రం కనుక అదితి ప్రధానమైనటువంటి నక్షత్రం. అదితి అంటే పరబ్రహ్మ స్వరూపం కనుక పరబ్రహ్మ ఉపాసనం చేసుకోవడానికి అగ్నిహోత్రాదులను అర్చించడానికి కూడా తగినటువంటి రోజు ఇది. ఇవి ఈనాటి తిథి నక్షత్రాదులకు సంబంధించినటువంటి కొన్ని విశేషాలు. శివ పంచాక్షరి తిలకిద్దాం.
పరమేశ్వరుని కృపకు పాత్రులవుదాం. నమః శివాయ. అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.